नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी अशक्यादिशक्तादिने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Hare Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Hare, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Ram Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Jaya Prabhupada, Jaya Prabhupada, Jaya Gurudeva, Gurudeva, Jaya Gurudeva, Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Hare Krishna. Chittara Mangalacharan prayers are. Hare Krishna Prabhuji. Hare Krishna.
హరే కృష్ణ. చెప్తారా ప్రభు? ఎవరైనా? చెప్పండి మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రాచార్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఓకే, ఈ శరణాగతిలో పరిపూర్ణ జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అనే ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉన్నాం ప్రస్తుతానికి మనము. ఈ అధ్యాయంలో దేవావతి ఏం చేస్తుంది, కపిల భగవానుని ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటుంది అనమాట ఆమె. ఆల్రెడీ మనము 28వ శ్లోకంలో మొత్తం అంతా కూడా గురువు యొక్క ప్రయోజనం ఏమిటి, గురువుని ఎందుకు ఆశ్రయించాలి, ఏ విధంగా ఆశ్రయించాలి, ఈ భక్తిలో ముందుకు వెళ్ళాలంటే గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి మనము చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఈరోజు 29వ శ్లోకం గురించి చెప్పుకుందాం మనం ఇక్కడ. 29వ శ్లోకంలో దేవావతి మాత ఏం చెప్తుందో మనము ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది 29వ టెక్స్ట్. ఇది యో యోగో భగవద్భానో నిర్వనాత్మా సత్యయోదితః కీదృశా కతి చాంగాని యతస్తత్వావబోధనం. యో యోగో భగవద్భానో నిర్వాణాత్మంస్తయోదితః కీదృశా కతి చాంగాని యతస్తత్వావబోధనం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నీవు వివరించినట్టు యోగ విధానము దేవాది దేవుడుకు భగవానుని పైననే లక్షింపబడి భౌతిక అస్తిత్వమును పూర్తిగా అంతమొందించుటకే ఉద్దేశింపబడినది. అట్టి యోగ స్వభావమును నాకు ఎరుగపరచుము. అట్టి ఉదాత్తమగు యోగమును యథార్థముగా నెరుగుటకు ఎన్ని మార్గములు కలవు. సో ఇది ఈమె నెక్స్ట్ ప్రశ్న వేస్తుందన్నమాట. ఏమంటే ఇక్కడ మనకి మన యొక్క యోగ విధానం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు భక్తి యోగం గురించి వివరిస్తున్నారు ఇక్కడ మీరు. ఆ వివరించే యోగ విధానం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఏమైపోయింది, ఆ యోగం అనేది వేరు వేరు యోగాలుగా ఉండిపోయింది అనమాట. ఇప్పుడు భగవంతుని పైనే లేదు లక్ష్యం అనేది. ఇక్కడ మన లక్ష్యం అనేది వేరు వేరు వాటిపైన ఉండిపోయింది ఇప్పుడు ఇక్కడ. అందుకని ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ, నా యొక్క యోగ విధానం, నేను భక్తి యోగ విధానం ఏదైతే చేస్తున్నానో అదంతా కూడా భగవంతుని యొక్క లక్ష్యం పైనే ఉండాలి. ఇక్కడ భౌతిక అస్తిత్వాన్ని పూర్తిగా అంతమొందించేలాగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆమె అడుగుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి అలాంటి యోగ స్వభావం ఏదైనా ఉంటే నాకు చెప్పమని చెప్పేసి అంటుంది ఇక్కడ. అలాంటి యోగ మార్గాన్ని నేను తెలుసుకోవడం కోసము, దాన్ని ఎరుగుడ కోసం ఏం చేయమంటుంది ఇక్కడ, ఎన్ని మార్గాలు కలవు అనే ప్రశ్నని ఇక్కడ దేవావతి కపిల భగవానుడి దగ్గర ఉంచుతుంది అనమాట. ఇక్కడ ఎన్నో యోగా విధానాలు ఉన్నాయి మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇక్కడ. కానీ ఏది అసలైన ఉత్తమ యోగం ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఇక్కడ. అలా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ యోగం అంటే ఆ యోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కాబట్టి దేవావతి మాత ఏముంటుంది ఇక్కడ, ఈ ఎన్ని యోగా పదాలలో ఉత్తమమైన యోగ విధానం ఏంటిది, ఆ యొక్క యోగా చేయడం వల్ల భగవంతుని మీద లక్ష్యాన్ని ఏ విధంగా సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆమె అడుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ. ఓకే,
ఈ యొక్క పరమసత్యాన్ని యోగ విధానం అనేది చాలా రకాలుగా ఉందని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. భగవద్గీతలో కూడా ఈ విషయాలు చర్చించుకోవడం కూడా జరిగిపోయింది. జ్ఞానయోగ విధానం అనేది నిరాకార బ్రహ్మజ్ఞేయంపై లక్ష్యంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే జ్ఞానులు ఎవరైతే ఉంటున్నారో అంటే ఇక్కడ జ్ఞానాన్ని సముపాదించేసి పూర్తిగా అన్నింటినీ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏమనుకుంటారు, ఆ నిరాకార బ్రహ్మజ్యోతి ఏవైతే ఉంటుందో దాంట్లోని కలిసిపోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క లక్ష్యంగా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి హఠయోగం. హఠయోగం వచ్చేసి ఏముంటుంది ఇక్కడ, హఠయోగం వచ్చేసి వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ ఏదైతే ఉంటుందో పరమాత్ముని లక్ష్యంగా ఉంటుంది అనమాట ఇక్కడ హఠయోగం అనేది. ఇక్కడ దానినే ధ్యానయోగం అని చెప్పేసి అంటాం. ఇక్కడ జ్ఞానయోగము, హఠయోగము లేకపోతే ధ్యానయోగం ఇక్కడ. కానీ ఈ యొక్క శ్రవణ కీర్తనాది నవవిధ భక్తి మార్గముల ద్వారా మనకి వివరించబడింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ నవవిధ భక్తులుగా నిర్వహించబడిన భక్తియుక్త సేవ మాత్రం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇక్కడ మనకి భక్తియుక్త సేవ ఏం చేస్తుంది, భగవంతుని యొక్క పరిపూర్ణ అనుభవం ఏదైతే ఉంటుందో దాని లక్ష్యంగా ఉంటుంది అనమాట భక్తి యోగం. ఇక్కడ ఇది 3 రకాల యోగాలకి వ్యత్యాసం. ఇక్కడ జ్ఞానయోగము, హఠయోగము లేకపోతే ధ్యానయోగము, తర్వాత భక్తి యోగము. ఫస్ట్ దాంట్లోనేమో జ్ఞానయోగంలోనేమో నిరాకార తత్వం పైన, అదేవిధంగా ధ్యానయోగం పైనేమో భగవంతుని యొక్క పరమాత్మ తత్వం పైన, భక్తి యోగం మాత్రము ఈ నవవిధ పద్ధతులు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ నిర్వహించడం ద్వారా మనము భగవంతుని యొక్క పరిపూర్ణ అనుభూతి ఏవైతే ఉంటుందో భగవానుని తత్వం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తుంది, దేవావతి అడిగిన ప్రశ్న అదనమాట. ఆత్మ సాక్షాత్కారానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఆమె ఏం చెప్తుంది, ఇక్కడ భక్తి యోగ విధానం గురించి మాత్రమే ఆమె అడగడం జరిగింది అనమాట. ఇక్కడ ఆమె వేరే విషయాల గురించి మనం మాట్లాడేట్లు. ఇక్కడ ఆమెకి మిగతా విషయాలు తెలుసు ఇక్కడ, ఎందుకంటే భగవంతునికి స్వయంగా తల్లి, ఆమెకు తెలియదంటే ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ఆమెకు అన్నూ తెలుసు. ఇక్కడ తెలిసినా కానీ ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ప్రత్యేకంగా భక్తి యోగం గురించి మాత్రమే అడుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భక్తి యోగంలో మనకు తెలుసు, ఇక్కడ శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, భగవంతుని యొక్క అర్చనము, భగవంతుని యొక్క సేవనము, భగవంతుని యొక్క ఆజ్ఞలను పాలించడము, ఆ భగవంతునితో మిత్రత్వాన్ని కోరుకోవడము, అంతమున ఈ యొక్క మన యొక్క ఆత్మ సమర్పణ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి, నవవిధ భక్తులు అనేది ఓన్లీ భక్తి మార్గంలోనే ఉండిపోయినాయి. ఇక్కడ ఆ నవవిధ భక్తుల గురించి ఆ యొక్క యోగ మార్గం ఏదైతే ఉంటుందో, అతి ఉత్తమమైన యోగ మార్గం ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన పద్ధతులు ఏమున్నాయి ఇక్కడ మనకి, ఓకే, ఆ మార్గాలు ఏమున్నాయి, ఆ మార్గాల గురించి చెప్పమని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఆమె తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ భక్తి యోగ విధానం గురించి ఆమె తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ అనుకుంటుంది అనమాట. ఇక్కడ అందుకనే ఈ శ్లోకంలో ఒక పదం చెప్పారేంటి, నిర్వాణాత్మనం అని ఒక పదాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ భక్తి యోగ సేవా విధానాన్ని అంగీకరించకుండా ఎవరు కూడా భౌతిక అస్తిత్వాన్ని అంతమొందించలేరని చెప్పేసి ఇక్కడ అర్థం. ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఒకరు బ్రహ్మానుభూతికి వెళ్ళిపోవచ్చు, పరమాత్మానుభూతికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. కానీ ఎక్కడ ఆ 2 స్థితులకు వెళ్ళిపోతే మళ్ళీ భౌతిక అస్తిత్వానికి రావాల్సిందే. కానీ ఓన్లీ భక్తి యోగంలో మాత్రమే ఈ భౌతిక అస్తిత్వాన్ని అంతమొందిస్తామన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ మళ్ళీ ఈ యొక్క భౌతిక దేహాన్ని తీసుకోకుండా ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళిపోయి ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకుంటామని చెప్పేసి దాని యొక్క అర్థం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి భక్తి యోగ సేవా విధానాన్ని కనుక ఎవరైతే అంగీకరించారో వాళ్ళు భౌతిక అస్తిత్వాన్ని అంతమొందించలేరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ జ్ఞానులకేంటి, ఇక్కడ జ్ఞానయోగంలో అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గొప్ప తపస్సును అనుసరించేసి ఏం చేస్తారంటే ఆయన బ్రహ్మజ్యోతి వరకు ఉద్ధరించుకున్నా కానీ తిరిగి మళ్ళీ భౌతిక జగత్తుకు పతనం చెందాల్సిందే ఇక్కడ, ఓకేనా. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఈ విషయాలు చదివినా కానీ అర్థం చేసుకోలేరు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అది వాళ్ళ యొక్క లోపం అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ మనకి నువ్వు ఎంత జ్ఞానవంతుడమైనా కావచ్చు, ఇక్కడ నువ్వు జ్ఞానం చేసుకొని నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క భౌతిక జగత్తుకి పతనం చెందవలసిందే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ జ్ఞానయోగం అనేది నిజంగా భౌతిక అస్తిత్వాన్ని నశింప చేయబోదు అని చెప్పేసి దీని వల్ల అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ యొక్క జ్ఞానయోగం చేయడం ద్వారా నేను ఈ యొక్క భౌతిక అస్తిత్వాన్ని అంతం చేస్తాను, ఇక్కడ భగవంతుల్లో లీనమైపోతే నాకు మొత్తం పూర్తిగా విముక్తి పొందుతామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది సరైన విషయం కాదనమాట. ఇక్కడ అది జ్ఞానయోగము. తర్వాత హఠయోగం అనమాట. హఠయోగం అంటే ధ్యానయోగం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు,
పరమాత్ముని తత్వం పైన లక్ష్యం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది పతనం చెందిపోతారన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకి శాస్త్రాల్లో తెలుసు, విశ్వామిత్రుడు స్వతహాగా ఎవరు, ఒకడు ఆయన క్షత్రియుడు, బేసికల్గా ఆయన పుట్టుకతోని క్షత్రియుడు ఇక్కడ. కాకపోతే ఎప్పుడైతే వశిష్ఠమునిని చూశాడో ఆ వశిష్ఠమునిని చూసేసి నేను కూడా బ్రాహ్మణులాగా మారిపోవాలని చెప్పేసి కోరుకున్నాడు ఇక్కడ. ఎన్నో రకాల అభ్యాసాలు చేశాడనమాట ఇక్కడ. చాలా రకాలుగా అభ్యాసం చేసేసి ఎంత ప్రయత్నించినా కానీ ఆయన ఏదో విధంగా వచ్చేసి ఆయన ఇంద్రుడు వచ్చేసి డిస్టర్బ్ చేయడం కానీ ఇలా ఎన్నో రకాలుగా పరీక్షించడం జరిగిందనమాట. ఆ పరీక్షలో ఆయన ఓడిపోయాడు ఇక్కడ చివరికి ఇక్కడ. సో కాబట్టి ఈ విధంగా ఏంటంటే చాలా మంది ప్రయత్నించారు పరమాత్మతత్వంపై లక్ష్యం పెట్టుకొని హఠయోగం చేసేసి దాని నుంచి పూర్తిగా లాభాన్ని పొందాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నించారు. కానీ చాలా మందికి ఏమైపోయింది, అక్కడ సాధించలేక మళ్ళీ పతనము చెందడం అనేది జరిగిపోయింది అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ యొక్క భక్తి యోగం ద్వారా మాత్రమే మనం గనక భక్తి యోగం చేసుకొని విముక్తి పొందామనుకోండి, మళ్ళీ భౌతిక జగత్తుకు తిరిగి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. దేవాది దేవుని సన్నిధికి అంటే ఆయన యొక్క లోకానికి వెళ్ళిపోయిన తర్వాత భక్తి యోగులు ఎవరు కూడా తిరిగి భౌతిక జగత్తుకు రారు అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ. భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఇక్కడ మనకి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయిన తర్వాత యద్గత్వాన నివర్తంతే తద్ధామం, ఆ ధామానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రారు అని చెప్పేసి భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు ఇక్కడ. కాబట్టి అందుకని ఏం చెప్పారు ఇక్కడ మనకి, త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే ఇక్కడ ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నన్ను స్మరించుకుంటూ కనుక నువ్వు మరణించినట్లయితే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ. పునర్జన్మ నైతి, ఓకే, అంటే ఇక్కడ పునర్జన్మ ఉండదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. ఎక్కడ కూడా చెప్పలేదు, జ్ఞానయోగంలో లేదు, ధ్యానయోగంలో చెప్పలేదు, ఓన్లీ భక్తి యోగంలో మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ప్రయత్నించవలసింది ఓన్లీ ఈ యొక్క భక్తి యోగం కోసం తప్పిస్తే ఈ జ్ఞానయోగం కోసం కాదని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఎప్పుడైతే మనము భక్తి యోగం చేస్తామో మళ్ళీ భౌతిక దేహాన్ని తిరిగి పొందలేము ఇక్కడ మనకి. నిర్వాణము అంటే ఏంటి ఇక్కడ, ఆత్మ యొక్క అస్తిత్వమును నశింపజేయదు అనమాట ఇక్కడ. నిర్వాణం అంటే ఏంటి ఇక్కడ, నేను కలిసిపోతే నా ఆత్మ యొక్క అస్తిత్వం అనేది అయిపోతుందిగా, మళ్ళీ నేను ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాను, తిరిగి రాను అని చెప్పేసి అనుకోవడం అనేది నిర్వాణం ఇక్కడ. ఇప్పుడు బౌద్ధ తత్వంలో కానీ బుద్ధులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసేది ఇదే అనమాట ఇక్కడ. వాళ్ళు ఏంటి ఇక్కడ, నా దేహం నిర్వాణం కనుక చెందినట్లయితే, నేను ఈ యొక్క విశ్వంలో కలిసిపోయినట్లయితే, బ్రహ్మజ్యోతిలో కలిసిపోయినట్లయితే నా ఆత్మకి ఈ యొక్క పరిపూర్ణత లభిస్తుందని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ నిర్వాణము చేయడం వల్ల ఆత్మ యొక్క అస్తిత్వం అనేది నశింపజేయదు ఇక్కడ. ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోయేది ఆత్మ. తాత్కాలికము కాదు అనేసి గురించి కూడా మనకు తెలుసు ఇక్కడ. ఆత్మ అనేది నిత్యమైనది, శాశ్వతమైనది ఇక్కడ. కాబట్టి నిర్వాణము అంటే ఏంటి ఇక్కడ మనకి, మనుషుని యొక్క భౌతిక అస్తిత్వాన్ని అంతమొందించడం అనే భావం ఇక్కడ. కానీ అది అంతమొందించడం అంటే ఏంటి ఇక్కడ, భగవద్ధామానికి పోయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇక్కడ. అంతేగాని నిర్వాణం అంటే నేను ఏదో దేంట్లో కలిసిపోవడం ఇక్కడ, నిరాకార తత్వంలో కలిసిపోవడం ఇక్కడ, పరమాత్మ తత్వంలో కలిసిపోవడం ఏదైతే ఉంటుందో అది నిర్వాణము కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓన్లీ భక్తి యోగం లక్ష్యంగా ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు ఎప్పుడైతే మనం తీసుకెళ్ళిపోతామో అప్పుడు పూర్తిగా మనము ముక్తి పొందినట్లు, ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడినట్లు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి జీవుడు ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తుకు పతనం చెందారని చెప్పేసి చాలా ప్రశ్నిస్తారు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ మనకి చాలా మంది ఇదే అడుగుతారు ఇక్కడ, ఓకే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతే తిరిగి భౌతిక లోకానికి రారు అని చెప్పి మీరు చెప్పారు కదా, మరి జీవుడు ఆల్రెడీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు ఇక్కడికి మళ్ళీ ఎలా వచ్చాడు ఇక్కడికి అనేది చాలా మంది అడుగుతుంటారు ఇక్కడ. దానికి సమాధానం కూడా ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. భగవంతునితోని ప్రత్యక్ష సంబంధం పొందేటట్లుగా వైకుంఠ లోకాలకి ఉద్ధరింపబడినంత వరకు ఏమైపోతాం, మనము మళ్ళీ పతనం చెందే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ మనం ఇంకా అక్కడికి వైకుంఠ లోకానికి ఇంకా వెళ్ళలేదు ఇక్కడ, లేకపోతే గోలోక వృందావనానికి వెళ్ళలేదు ఇక్కడ. అందుకనే మనం పతనం చెందామన్నమాట ఇక్కడ. ఒకప్పుడు మనం కూడా ధ్యానయోగంలో కావచ్చు,
ఒకప్పుడు మనం కూడా జ్ఞానయోగులం అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా, మనం కూడా ఇంతకుముందు జన్మలో ఈ జ్ఞానం చేసుకుంటూ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి, లేకపోతే పరమాత్మ అనుభూతి పొందాలని చెప్పేసి మనం కూడా భావించి ఉండవచ్చు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పారు, యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అంతేగాని మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పతనం చెందాల్సిందని చెప్పారు కదా. ఒక విధంగా చూస్తే మనం కూడా అలా పతనం చెంది ఉండవచ్చు. ఓకే, బట్ మనకు తెలియదు. ఓకేనా, అలా నిజంగానే అయిందా అని చెప్పేసి మనకు తెలియదు ఇక్కడ. కాకపోతే అది ఒక అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ కాబట్టి ఎందుకు మనం ఇక్కడికి వచ్చామంటే అర్థం ఏంటి, ఇక్కడ మన పరిపూర్ణత సాధించలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. మళ్ళీ ఈ యొక్క భౌతిక లోకానికి వచ్చామని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకనే భగవద్ బాణః అని చెప్పేసి అంటే ఏంటి, ఇక్కడ మనకి బాణము అంటే భక్తి యోగం అనేది అనమాట. ఇక్కడ బాణః అంటే భక్తి యోగం అనేది. ఇక్కడ ఆ బాణం అనేది ఎవరిపైన ఉండాలంట, దేవాది దేవుని పైన లక్ష్యంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు బాణం అనేది ఏం చేస్తాము, ఎటు పడితే అటు పంపించేయలేరు. ఇప్పుడు యుద్ధంలో వాళ్ళు బాణాలు ప్రయోగించేవాళ్ళు ఒకప్పుడు. ఇక్కడ వాళ్ళు పెట్టే ఆ యొక్క విల్లు ఏదైతే ఉంటుందో ఒక గురి ఉంటుంది వాళ్ళకి. ఆ గురి ఎవరి మీదకి వెయ్యాలనేది ఉంటుంది, వాళ్ళకు మాత్రమే వేస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. అంతేగాని ఊరికి నెల గాలిలోకి వేసేయాలన్నమాట ఇక్కడ. అదేవిధంగా మనం కూడా భక్తి యోగం ఎప్పుడైతే చేస్తున్నామో మన యొక్క గురి కూడా దేనిపైన ఉండాలంట, ఆ దేవాది దేవుని పైననే ఉండాలి. ఆ దేవాది దేవుడే మన లక్ష్యంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఆ పదానికి అర్థం. ఇక్కడ భగవద్ బాణః అంటే భగవంతుని పైన లక్ష్యంగా మనం బాణాన్ని గురి పెట్టమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిలోనో లేకపోతే పరమాత్మ అనుభూతిలో కానీ ఈ యొక్క మనుషుడు అనేవాడు ఈ భక్తి యోగాన్ని పొందడానికి ప్రేరేపణ ఉండదు ఇక్కడ మనకి. అది వాడి అయినా అంటే ఈ నిరాకార బ్రహ్మంలో బాణం కావచ్చు, హృదయస్థ పరమాత్మ స్థితిని ఏదైనా కావచ్చు, కానీ భగవంతుని చేరలేదు ఇక్కడ. అది ఇక్కడ ఎందుకంటే అది అనేది వాళ్ళు ఆ గురి అనేది వేరే వైపు పెట్టారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఓన్లీ భక్తి యోగంలో మాత్రమే ఈ లక్ష్యాన్ని పొందవచ్చు. మనకి భక్తి యోగంలో మాత్రమే మనము ఈ పరిపూర్ణతను సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ దేవావతి అదే అడుగుతుంది అనమాట, ఎన్ని మార్గాలు ఉన్నాయి, నేను ఏ మార్గం చేస్తే, ఏ మార్గం ఫాలో అవుతే, ఏ మార్గంలో వెళ్ళిపోతే నిన్ను లక్ష్యంగా నేను చేసుకుంటాను ఇక్కడ. అందుకని ఆమె బాణం అంటే ఒక లక్ష్యం గురించి మాట్లాడింది అన్నమాట ఇక్కడ. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ భక్తి యోగమే వీటికి కారణం అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ మనము భగవంతుణ్ణి తత్వతః అంటే ఏంటి, యథాతథంగా తప్పక అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనము భగవంతుని యథాతథంగా చేసుకోవాలి. ఇక్కడ భగవద్గీత ఏదైతే యథాతథ గ్రంథం ఏదైతే ఉంటుందో ప్రభుపాదుల వారు కూడా ఏం చేస్తారు, దాన్ని యథాతథంగా అనువాదం చేయడం జరిగిపోయింది ఇక్కడ. అదేవిధంగా భగవంతుని యొక్క తత్వాన్ని కూడా మనము యథాతథంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా మందికి ఆసక్తి లేదు ఈ సమాజంలో ఇక్కడ భగవంతుని పట్ల, ఆయనతో వాళ్ళకున్న సంబంధం పట్ల ఎవరికి కూడా ఆసక్తి లేదు ఇక్కడ. అందరూ వెళ్తారు గుడికి, ఇక్కడ అందరూ పూజలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ అది చేసేది దేనికోసము అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ. అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఇక్కడ. చాలా మంది భక్తి చేస్తున్నారు, చాలా మంది పూజలు చేస్తున్నారు, కానీ నేను పూజించే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో అతనితోటి నాకున్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటే దాంట్లో మనకు క్లియర్గా తెలుసు ఇక్కడ, ఇతను నా భర్త, లేకపోతే ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు అనేది ఆ సంబంధం అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. లేకపోతే వీళ్ళు మా బంధువులు, వీరు పరాయి వాళ్ళు అని చెప్పేసి మనకి ప్రతి ఒక్క దగ్గర ఒక సంబంధాన్ని చూస్తున్నాం ఇక్కడ. అన్ని చోట్ల మాత్రము ఆ వివేకాన్ని ఉపయోగించేసి వేరే వాళ్ళతోటి నాకు సంబంధం ఏమిటంటే దాని గురించి తెలుసుకుంటున్నారు, కానీ భగవంతుని దగ్గరికి వచ్చేసరికల్లా మాత్రము ఆ సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరచట్లేదు ఇక్కడ. అది దురదృష్టకరమైన విషయం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ యొక్క భక్తి అనేది ఏంటంటే ఓన్లీ వన్ వే. ఓకే, ఓన్లీ నేను వెళ్ళి కోరికలు అడుగుతాను ఇక్కడ, అంతేగాని ఆయనకేం కావాలి ఇక్కడ, ఆయనకి ఏది ఇష్టం ఇక్కడ, ఆయన ఏం చెప్పాడు ఇక్కడ, నేను ఎందుకు పూజిస్తున్నాడు ఇక్కడ, నాకు ఆయనతో సంబంధం ఏమిటి, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకోవాలని చెప్పేసి ఎవరికి ఆ ఇంట్రెస్ట్ లేదనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఈ భగవంతుని పట్ల ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఆసక్తిని కనపరచట్లేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కానీ మన వేదాలలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయి ఇక్కడ. వేదాల యొక్క ఆదేశాలన్నీ ఏంటి ఇక్కడ, భగవంతునితోని సంబంధం ఏమిటో తెలుసుకోవడం అని చెప్పేసి దానికోసమే ఈ వేదాలన్నీ కూడా నిర్దేశించబడ్డాయి ఇక్కడ మనకి.
మొట్టమొదట మనం ఏం చేయాలి? భగవంతుని గూర్చి మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం. తర్వాత ఏం చేయాలి? ఆయనతో పాటు సంబంధాన్ని గూర్చి మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ సంబంధాన్ని అనుసరించేసి నడుచుకోవడం అనేది తర్వాత మెట్టు అన్నమాట ఇక్కడ. ఫస్ట్ ఆయన ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయనతోని ఎలాంటి సంబంధం పెంచుకోవాలి అనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట ఇక్కడ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ చాలా మందికి ఈ రెండు లేవు ఇక్కడ. భగవంతుని గురించి తెలుసుకోవట్లేరు, అంతేకాదు భగవంతునితోని సంబంధం కూడా పెట్టుకోవట్లేరు ఇక్కడ. ఈ రెండూ చేయట్లేదు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా జస్ట్ పోవడము, మొక్కులు మొక్కడము, కోరికలు కోరుకోవడము, లేకపోతే గుడికి వెళ్ళేసి బొట్టు పెట్టుకొని, లేకపోతే ప్రదక్షిణాలు చేసేసి తీర్థం తీసుకొని కొంచెం దక్షిణ వేసేసి ఇంటికి రావడం అంతే ఇక్కడ. తర్వాత ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఎవరు కూడా ఆలోచించే స్థితిలో లేరు ఇప్పుడున్న సమాజంలో ఇక్కడ. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు భగవంతుని గురించి తెలుసుకొని ఆయనతోటి మనకున్న సంబంధం ఏమిటనే దాని గురించి తెలుసుకొని అప్పుడు మనం భక్తి చేయాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎంతోమంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అనేక మంది కోటాను కోట్ల మంది భగవంతుని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తారు, కానీ ఒక్కరు మాత్రమే భగవంతుని జ్ఞానంతో నిజంగా అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఎంతో మంది కోట్ల జనులలో ఒకరు మాత్రమే జీవిత లక్ష్యం కొరకు ఆసక్తిని కలిగి ఉంటారని చెప్పేసి శ్రీకృష్ణుడు స్వయంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇక్కడ మనకి. మానవ జీవితం అనేది దేనికోసము? ఈ యొక్క భగవంతుడే నా జీవిత లక్ష్యము అని తెలుసుకోవడం కోసమే మానవ జీవితం ఉద్దేశించబడి. మానవ జీవితం ఏంటి ఇక్కడ మనకి? భగవంతుని గురించి తెలుసుకోవడం కోసమే మానవ జీవితం ఉద్దేశించబడింది అన్నమాట. ఇంకా వేరేదేది కూడా మన జీవితంలో లక్ష్యంగా ఉండకూడదని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఎవరైతే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే, ప్రయత్నించిన వాళ్ళు భక్తి యోగంలోకి వచ్చేసి భగవంతుని తెలుసుకుంటారు ఇక్కడ. ఒకవేళ తెలుసుకోలేదనుకోండి, ఏమైపోతారు? అతను పశువు కంటే హీనమైడు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. ధర్మోహీనం పశుభీ సనామ అంటే ఇక్కడ మనకి పశువు కంటే హీనమైన వాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ మనం కేవలం భగవంతుణ్ణి మరియు అతని దగ్గర సంబంధాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆ సంబంధాన్ని అనుసరించేసి నడుచుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, భార్య భర్తలు పిల్లలు ఉన్నారనుకోండి, ఓకే ఈమె నా భార్య, ఇది నా భర్త, లేకపోతే వీళ్ళు నా పిల్లలు అనుకుంటే సరిపోదు ఇక్కడ కదా. ఇద్దరి మధ్యలో సంబంధం ఏమిటి ఇక్కడ, ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఏం చేయాలి ఇక్కడ, ఏది ఇష్టము అవిష్టం అనేది ఇవన్నీ తెలుసుకొని చేస్తామా లేదా మనం ఇక్కడ? అదితే ఇక్కడ మన సంబంధాన్ని గురించి తెలుసుకొని దాన్ని బట్టి మనం నడుచుకుంటాం ఇక్కడ. తండ్రి దగ్గర కొడుకు వినమ్రగా ఉంటాడు ఇక్కడ, భార్య భర్తలు కూడా అలానే ఉంటారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వాళ్ళకి ఈ సంబంధంలో ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట ఇక్కడ. పెద్దల దగ్గర ఒక విధంగా, మనకంటే చిన్న వాళ్ళ దగ్గర ఒక విధంగా, మనకంటే సమానమైన వాళ్ళ దగ్గర ఒక విధంగా, వేరు విధాలుగా మన సంబంధాలన్నీ కూడా మనం నెలకొల్పుకుంటున్నాము సమాజంలో ఇక్కడ. మరి భగవంతుని దగ్గరికి వచ్చేసరికల్లా ఏమిటి, ఎందుకు మర్చిపోతున్నారు ఇక్కడ ఇవన్నీ అంటే, వాళ్ళకి ఈ భగవంతుని గురించిన జ్ఞానం అనేది వాళ్ళకి లేదు ఇక్కడ. అది ప్రాబ్లం ఇక్కడ. అందుకనే వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఏంటి ఇక్కడ మనకి, భగవంతుని గురించి మన సంబంధాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం దాన్ని చెప్పినట్టు మనం నడుచుకుంటామో అప్పుడు మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ నేను శరీరాన్ని కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఈ బ్రహ్మన్ సాక్షాత్కారం అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఆ బ్రహ్మభూత స్థితిని పొందడం ఇక్కడ మనకి. బ్రహ్మభూత స్థితి పొందడం అంటే ఏంటి ఇక్కడ? పూర్తిగా బ్రహ్మభూత స్థితి అంటే ఈ మూడు ఉన్నాయి ఇక్కడ. బ్రహ్మజ్యోతి, పరమాత్మానుభూతి, భగవంతుని యొక్క అనుభూతి. మన భక్తి యోగంలో మనకున్న అంతిమ లక్ష్యం ఏంటి ఇక్కడ? భగవంతుని అనుభూతి పొందడం అనేది మన అంతిమ లక్ష్యం ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే మనము ఆ బ్రహ్మభూత స్థితికి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడేమైపోతాము, మనము ఆనందాన్ని పొందుతామని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. నిన్న చెప్పుకున్నాం కూడా క్లియర్గా ఇక్కడ. చాలా మందికి ఆనందం అంటే ఏమిటో తెలియదు ఇక్కడ. వాళ్ళకంటూ వాళ్ళు సొంతంగా ఆనందం పొందలేరు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏంటి ఇక్కడ సమాజంలో ఎన్నో భౌతికమైన విషయాలపైన, ఇంద్రియ తృప్తిని అందించే విషయాలపైన ఆధారపడుతూ దాని నుంచి ఆనందం పొందుతున్నారు ఇక్కడ. కానీ భక్తి యోగం అనేది వీటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంటుంది ఇక్కడ. ఓన్లీ భగవంతుని గురించి తెలుసుకొని ఆయనతో సంబంధం పెట్టుకొని ఎప్పుడైతే మనము మన లక్ష్యం పైన మనం వెళ్ళిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆనందాన్ని పొందుతామన్నమాట ఇక్కడ. ఈ యొక్క
ఈ స్థితిని అధిగమించేసి మనం భక్తి యోగ స్థితికి చేరుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ భక్తి యోగంలో ఎన్నో రకాల వైవిధ్యాలు, ఎంతో ఆనందం అనేది ఉంది ఇక్కడ. మనకి చాలామంది ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ ప్రపంచంలో వైవిధ్యం కోసం అన్వేషిస్తున్నారు ఇక్కడ. ఆ వైవిధ్యం వెనకాల పరిగెట్టుకుంటూ దాంట్లోంచి ఆనందం పొందలేక చివరికి ఏమైపోతున్నారు, విఫలమైపోతున్నారు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆనందంతో సరిపుచ్చుకుంటారు ఇక్కడ. ఒకటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి అనమాట ఇక్కడ. కానీ భక్తులు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆధ్యాత్మిక వైవిధ్యాల కోసం అన్వేషిస్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఆధ్యాత్మిక వైవిధ్యాలు అంటే ఏంటి ఇక్కడ, మనకి ఇక్కడ ఏ విధంగా చేరుకోవాలి, ఇక్కడ మనము ఆధ్యాత్మిక లోకానికి ఏ విధంగా చేరుకోవాలి, ఈ భౌతిక లోకానికి రాకుండా ఏ విధంగా ఉండాలి, ఇక్కడ భగవంతుని యొక్క శ్రవణాన్ని ఏ విధంగా చేయాలి, ఇక్కడ మనము భగవంతుని యొక్క కీర్తనం ఏ విధంగా చేయాలి, ఆయనకి ఏ విధంగా సేవ చేయాలి, ఇవి మనకు కావాల్సిన ఆధ్యాత్మిక వైవిధ్యాలు ఇక్కడ. భక్తి యోగంలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి. బ్రహ్మ సంహితలో కూడా అదే చెప్పారు ఇక్కడ. భగవంతుని యొక్క లోకం గురించి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా. ఇక్కడ చింతామణి ప్రకర సద్మశు కల్ప వృక్ష లక్షావృతేషు సురబీర విపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోకం గురించి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పడం జరిగిపోయింది. ఎందుకు? బ్రహ్మదేవుడు చూశాడు కాబట్టి ఇక్కడ. బ్రహ్మదేవుడు ఆయన దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి, ఆయన జన్మించాడు కాబట్టి మొత్తం చూశాడు ఇక్కడ. ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుందో క్లియర్గా చూశాడు. చూసిన తర్వాత ఆయన బ్రహ్మ సంహితలో ఈ విధంగా చెప్పడం జరిగిపోయింది అనమాట. అక్కడ ఏంటి, ఇక్కడ మనకి చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్షం ఇక్కడ. అక్కడ ఈ యొక్క చింతామణి సమూహములచే నిర్మితులైన భవంతుల్లో నివసిస్తాడంట ఇక్కడ. మనకున్న ఇప్పుడు రాళ్లతోనూ ఇటుకలతోనూ మనము ఇక్కడ ఇల్లులు కట్టుకుంటున్నాం ఇక్కడ. కానీ భగవంతుని యొక్క ఇల్లులు ఎలా ఉంటాయంట, మొత్తం చింతామణి మణులతోని నిర్మించబడిపోతాయంట ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం కూడా బంగారము లేకపోతే మణులు, వజ్రాలు ఇవన్నీ వాటితోని నిర్మిస్తారనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే బయట నుంచి డిజైన్ చేస్తుంటారు కొన్నిసార్లు, అది ఆర్టిఫిషియల్ అనమాట ఇక్కడ. అక్కడ నిజంగా ఉంటుంది ఆధ్యాత్మిక లోకంలో ఇక్కడ. అంతేకాదు ఇంకేం చెప్పారు ఇక్కడ, ఆ లోకం అంతా కూడా లక్షలాది కల్పవృక్షాల చేతి ఆ భవనములన్నీ కూడా ఆ చుట్టూ ఏమున్నాయంట, కల్పవృక్షాలు ఉన్నాయంట ఇక్కడ. ఆ మొత్తం భవనాలన్నీ ఏమో ఈ యొక్క చింతామణి మణులతో నిండిపోయినాయి ఇక్కడ. ఆ భవనాల చుట్టూ ఏమున్నాయి, ఇక్కడ కల్పవృక్షాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. వాళ్ళు మనలాగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, పండ్లు ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఇంటి బయట నుంచి కల్పవృక్షం అడిగితే మొత్తం ఇచ్చేస్తుంది వాళ్ళకి. సో అది అలా ఉంది. ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి కామధేనువులు ఇక్కడ. కామధేనువులు అనేవి చల్లటి నీళ్ళల్లో పోషించబడుతున్నాయి ఇక్కడ. అంతేకాదు భగవంతుని లక్షలాది కొలది లక్ష్మీదేవతలు లేకపోతే గోపికలు చాలా అత్యంత ప్రేమతోటి ఆ పురుషోత్తముని సేవిస్తున్నారు అన్నమాట ఇక్కడ. భగవంతుడు ఇన్ని ఉంచుకొని ఇక్కడ, ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ అన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఇక్కడ ఆయనకి. మన కోసం కాపుస్తే ఎందుకు వచ్చాడు ఆయన ఇక్కడ? అక్కడ ఆయనకి తక్కువ ఏముంది ఇక్కడ? మన ఇంట్లో అన్ని సరిగ్గా ఉన్నాయనుకోండి, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు అడుగుతాం ఇక్కడ? మన ఇంట్లో లేవు కాబట్టి మనం ఎప్పుడు కూడా బయట వాళ్ళ గురించి చూస్తుంటాం ఇక్కడ. వాడేం తెచ్చుకున్నాడు, వీడేం తెచ్చుకున్నాడు, ఇక్కడ వాడేం వండుకున్నాడు, వీడేం వండుకున్నాడు, దీనితోనే సరిపోతుంది అనమాట మనకి. కానీ భగవంతునికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఆయన స్వతహాగా స్వయం సంతృప్తుడు అనమాట ఇక్కడ. అన్నీ ఉన్నా కానీ లక్షలాది కొద్ది లక్ష్మీదేవతలు సేవిస్తున్నా కానీ అన్నీ వదిలిపెట్టేసి ఒక మామూలు పిల్లవాళ్ళగా బృందావనంలో జన్మించేసి యశోదమాత ద్వారా తిట్లు తిన్నాడు. కొట్టేంత వరకు కూడా ఆమె వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ. ఏం అవసరం అని చెప్పి వచ్చారు ఇక్కడ? ఎందుకంటే అక్కడ ఆయనకి బోరు కొట్టింది ఇక్కడ. రోజు నన్ను పూజిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఎవరు కూడా తిట్టట్లేరు, నన్ను ఎవరు కోపడట్లేరు ఇక్కడ, నాతో ఎవరు ఆడుకోవట్లేరు ఇక్కడ. ఎంతసేపు నన్ను చూసినా కానీ ఒక దేవాది దేవుడిగా భగవంతుని లాగా చూస్తున్నారు ఇక్కడ. నాకు ఇది వద్దు అని చెప్పేసి అన్ని వదిలిపెట్టేసి బృందావనానికి వచ్చాడు అనమాట ఇక్కడ. అక్కడ ఆయనతో ఆడుకున్నాడు, పిల్లలతో, ఫ్రెండ్స్ తోటి ఇక్కడ. తల్లి యొక్క ప్రేమని ఆస్వాదించాడు ఇక్కడ. యశోదమాత ఆయన వెనకాల పరిగెత్తి మరి పట్టుకుంది అక్కడ, భయపెట్టించింది, ఏడ్చాడు ఇక్కడ. ఇవన్నీ చేశాడు అనమాట ఇక్కడ. ఎందుకు? ఆ భక్తుల యొక్క సాంగత్యం ఏదైతే ఉంటుందో అది భగవంతునికి ఇష్టం కాబట్టి ఇక్కడ. ఇవన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ యొక్క గోలోక బృందావనంలో
ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మదేవుడు మనకి వివరిస్తున్నాడు అనమాట. ఇక్కడ తర్వాత ఏం చెప్పారు ఇక్కడ మనకి, వేణుం కొనంతమరవిందదలాయ కాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇంకేం అయిపోయింది ఇక్కడ, ఆయన అందం గురించి వివరిస్తున్నాడు ఈ శ్లోకంలో. మొట్టమొదటి శ్లోకంలోనేమో ఆ గోలోక బృందావనం ఏ విధంగా ఉంటుంది, భగవంతుని ఎవరెవరు ఏ విధంగా సేవిస్తున్నారు, ఇవన్నీ చెప్పారు ఇక్కడ. తర్వాత శ్లోకంలో ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నారు, ఇక్కడ ఆ భగవంతుని యొక్క రూపము, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన ఆకారం ఏ విధంగా ఉంటుంది, ఏం ధరిస్తాడు ఇక్కడ ఆయన అని చెప్పేసి అవన్నీ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే వేణుం క్వనంతమరవింద దళాయ తాక్ష్యం అంటే ఇక్కడ భగవంతుడు ఆ మురళీ గానం చేయడంలో చాలా గొప్ప కోవిదుడు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చాలా కుశలుడు ఇక్కడ. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఆయన పిల్లల గోవి పైన ఆ వేణుగానాన్ని ఎప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పింది, అరవింద దళాయతాక్షం అంటే మన కళ్ళు ఎలా ఉన్నాయంట, కమల దళాలు లాగా ఉన్నాయంట. ఇప్పుడు మన కమలంలో మనము లోటస్ ఫ్లవర్ చూసామనుకోండి, ఆ పెటల్స్ చూసామనుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ కమలానికి ఉన్న ఆ యొక్క ఆకులు. భగవంతుని యొక్క కళ్ళు అలా ఉండిపోతాయంట ఇక్కడ. అందుకనే మనం భగవంతుని యొక్క అచ్చా విగ్రహాలు చూసామనుకోండి, మన కళ్ళలాగా ఉండవు, అవి సపరేట్గా ఇలా ఉండిపోతాయి ఇక్కడ. ఒక సపరేట్ డిజైన్ అనమాట ఇక్కడ. ఎందుకు, తామర పువ్వు యొక్క ఆ యొక్క దళాలు ఏవైతే ఉన్నాయో అంత విశాలంగా ఉంటాయంట భగవంతుని యొక్క కళ్ళు ఇక్కడ. తర్వాత ఏమైపోయింది, బర్హావితం సమసితాంబుద సుందరాంగం, ఆయన యొక్క నెత్తి పైన ఏం పెట్టారు, శిరస్సు పైన నెమలిపించాన్ని ధరించాడు అనమాట ఆయన ఇక్కడ. అంతేకాదు ఆయన యొక్క దేహం యొక్క రంగు ఎలా ఉందంటే ఇక్కడ యొక్క బుధ సుందరాంగం అంటే ఇక్కడ మనకి మబ్బులు పట్టినప్పుడు నల్లటి అంటే బ్లూయిష్ బ్లాక్ అనమాట ఇక్కడ. అలాంటి మబ్బులు ఏవైతే ఉంటాయో నీలమేఘ శ్యాముడు అనమాట ఆయన భగవంతునికి, నీలమేఘ శ్యాముడు అంటారు ఇక్కడ. అలాంటి నీలమేఘ శ్యామం తోటి భగవంతుని యొక్క శరీరం ఉందంట ఇక్కడ మనకి ఇక్కడ. తర్వాత కందార్పకోటి కమనీయ విశేష శోభం, కోటి మన్మధుడు అంటే ఇక్కడ మన్మధుడు అంటే చాలా అందమైన వాడు అనమాట ఇక్కడ. ఆయన్ని మించిన వాడు ఎవరు లేరు ఇక్కడ. అలాంటి కోటి మన్మధులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, కోటాను కోట్ల మన్మధుల యొక్క సౌందర్యం కూడా భగవంతుని సౌందర్యం ముందు సాటి రాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అలాంటి యొక్క రూపం అనమాట భగవంతుడిది ఇక్కడ. అలాంటి భగవంతుని యొక్క రూపాన్ని నిన్ను సేవిస్తున్నానని చెప్పేసి బ్రహ్మదేవుడి శ్లోకంలో క్లియర్గా చెప్పాడు ఇక్కడ. వేణువును వాయిస్తున్నాడు ఇక్కడ. ఆయన కళ్ళేమో కమల దళాలలాగా విశాలంగా ఉండిపోయాయి ఇక్కడ. నెమలి పుంజాన్ని ధరించాడు ఇక్కడ. నీలమేఘ శ్యామ రూపంలో ఆయన యొక్క శరీరం అనేది అలా ఉండిపోయింది ఇక్కడ. అంతేకాదు కోటి మంది మన్మధుల యొక్క సౌందర్య శోభం కూడా భగవంతుని ముందు సాటి రావు అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. ఇలాంటి భగవంతుని మనం పూజించాలి ఇక్కడ. భక్తి యోగంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం వైవిధ్యం అని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వైవిధ్యాలు ఇక్కడ. మనం భగవంతుని ఆరాధించినప్పుడు, సేవ చేసుకున్నప్పుడు, మనం జపం చేసినప్పుడు కూడా ఈ లక్షణాలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా మనము మనసులో దర్శించుకొని, లేకపోతే ఆయన గురించి జ్ఞాపకం పెట్టుకొని, స్మరించుకొని ఇలా జపం చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ. ఇది భగవంతుని యొక్క రూపం అంటే ఇక్కడ మనకి. అందుకని మీరు ఎక్కడైనా ఈ ఇస్కాన్ మందిరానికి వెళ్ళండి, ఇక్కడ భగవంతుని తయారు చేసినప్పుడు చూస్తే మనకి 2 కళ్ళు సరిపోవు ఇక్కడ. అంత అందంగా ఉంటాడు అనమాట ఇక్కడ. అంటే ఒక మానవుడి యొక్క సృష్టిలోనే ఆ తయారు చేసిన ఆ ప్రతిమ అనేది అలా ఉంటే, నిజంగా భగవంతుని దగ్గరికి వెళ్ళేసి, గోలోక బృందావనానికి వెళ్ళేసి నిజంగా భగవంతుని చూసేస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఇక్కడ. అలాంటి అందము ఈ లోకంలో లేదు ఇక్కడ. భగవంతుని యొక్క అచ్చా విగ్రహాలు చూస్తేనే మనం కింద పడిపోతాం. బృందావనంలోకి వెళ్ళేసి ఆ రాధాశ్యామ సుందరి యొక్క విగ్రహాలు చూసామనుకోండి, చాలా ఇక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ. అంత అందంగా ఉంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. కాబట్టి అలాంటి అందాన్ని మనం ప్రేమించుకుంటూ, అలాంటి అందాన్ని పైన భక్తి చేసుకుంటూ మనము భక్తిలోకి ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇక్కడ. ఇది వైవిధ్యం అంటే ఇక్కడ. భక్తిలో ఇలాంటి వైవిధ్యం ఉంటుంది ఇక్కడ. మనం ఏమి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. భగవంతుని యొక్క రూపాన్ని చూస్తే మనకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఇక్కడ. అది భగవంతుని యొక్క స్వరూపం యొక్క లక్షణం ఇక్కడ. ఆయన యొక్క ధామం ఆ విధంగా ఉంటుంది, ఆయన యొక్క రూపం ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. ఆయన యొక్క లీలలు కూడా అలా మధురంగా ఉంటాయని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కానీ ఇలాంటి వైవిధ్యాలు ఇంకా ఏ యోగంలో ఉంటాయో చెప్పండి. ఇక్కడ మనకి ఆసనాలు వేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, జ్ఞానం తీసుకుంటున్నారు, ఏం చేస్తారు అక్కడ? వెరైటీ లేదు, అంతా చప్పిడి తిండి అంటారు కదా మనకి ఇక్కడ. ఏమీ ఉండదు ఇక్కడ.
ఒకప్పుడు గంజి తాగేవాళ్ళు అనేవాళ్ళు కదా, ఆ గంజిలో ఏమి ఉండకపోయేది, జస్ట్ ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు అనమాట, జస్ట్ ప్లెయిన్గా తాగాల్సిందే. ఇక్కడ ప్రతిరోజు అదే పెట్టారనుకోండి, ఎలా తినగలుగుతారు ఇక్కడ? వాళ్ళు తినే ఆహారం మాత్రము అన్ని వెరైటీస్ తింటారు. ఇక్కడ భగవంతుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం వెరైటీ అవసరం లేదు ఇక్కడ వాళ్ళకి. ఎంత వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు ఇక్కడ, వాళ్ళ మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ తినేటప్పుడు మాత్రం అన్ని వైవిధ్యాలు ఉండాలి, ఇక్కడ చూడడానికి అన్ని వైవిధ్యాలు ఉండాలి. ఇక్కడ అవన్నీ సృష్టించిన వ్యక్తిని మాత్రము పూజించడానికి మాత్రము వైవిధ్యం అవసరం లేదు. ఇక్కడ నిరాకార తత్వం, ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాను, శూన్యం పైన ఉంటాను, ఇక్కడ అన్నీ చేస్తాను, కానీ రంగురంగుల బట్టలు వేసుకుంటాను, ఇక్కడ నేను అన్ని రంగురంగుల వస్తువులు చూస్తాను, ఇక్కడ అంతా డెకరేషన్ చేసుకుంటాను, రకరకాల ఆహార పదార్థాలు తింటాను, ఇవన్నీ చేస్తాను. ఇక్కడ అసలు లాజికే ఉండదు అనమాట, వాళ్ళు మాట్లాడే దాంట్లో లాజికే ఉండదు ఇక్కడ. అందుకనే వాళ్ళు మాయావాదులు, మాయలో ఉండిపోయారు. ఇక్కడ మాయలో ఉండిపోయి అలానే ఉండిపోతున్నారు. ఇక్కడ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితికి రాలేకపోయారు అనమాట. ఇక్కడ మాయ ద్వారా పూర్తిగా వాళ్ళు కప్పబడిపోయారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకొని అర్థం చేసుకుంటారో, భగవంతుని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు వాళ్ళు భక్తులుగా మారిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. లేకపోతే అలా మాయలో ఉండిపోతూ చివరికి ఆ మరణం ముందు వాళ్ళు ఓడిపోతారు అనమాట. ఇక్కడ ఎంత దురదృష్టకరమైన విషయం చూడండి. ఇక్కడ చేసేది ఏం చేయాలో అది చేయకుండా చేయరానివన్నీ చేసుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటూ అలా గడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. బట్ అదృష్టం కొద్దీ మనకి అవకాశం లేదు ఇక్కడ. మనము భగవంతుణ్ణి ఇంత వివరణ, ఇప్పుడు చెప్పిన ఈ 2 శ్లోకాల్లో చెప్పుకున్న వివరణ ఏదైతే ఉంటుందో అంత గొప్పగా భగవంతుని మనము అనుభూతి పొందవచ్చు అనమాట. ఇక్కడ మనము భగవంతుని స్వరూపం అంటే ఏదో కళాకారులు చిత్రీకరించారని చెప్పి మనం భావించకూడదు. ఇక్కడ భగవంతుని గురించిన ఆకారం గురించి ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయనుకోండి ఇస్కాన్ మందిరంలో, అవన్నీ కూడా శాస్త్రంలో చెప్పిన నియమాల ప్రకారము, ఆ లక్షణాల ప్రకారము భగవంతుని యొక్క విగ్రహాలని సృష్టించడం అనేది జరిగిపోతుంది. ఇక్కడ మనకి వేణుం కొనంత మర వింద దళాయ తాక్ష్యం అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్పాము ఇక్కడ. అందుకనే భగవంతుని యొక్క విగ్రహంలో ఎప్పుడు కూడా వేణువును పట్టుకొని ఉంటాడు ఇక్కడ ఆయన. ఇక్కడ అంతేకాదు ఆయన కళ్ళు కూడా తామర రేకుల్లాగా ఉండిపోతాయి. ఇక్కడ ఆయన విగ్రహాన్ని చూసామనుకోండి ఎప్పుడు నెమలిపించాన్ని ధరించి ఉంటాడు ఇక్కడ మనకి. ఆయన శరీరం కూడా నీలమేఘంగా ఉంటుంది. ఇక్కడ కొన్నిసార్లు తెల్లటి రాతితో తయారు చేస్తారు, కానీ ఇప్పుడు బృందావనానికి వెళ్ళామనుకోండి అక్కడ ఈ నీలమేఘ శ్యామ రూపంలో ఉన్న భగవంతుని యొక్క రూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంతటి సౌందర్యం, అంటే మన్మధుల్ని కూడా ఆకర్షించేంత సౌందర్యం అనేది భగవంతుని అనమాట. అంటే ఇక్కడ ఈ లక్షణాలన్నీ ఎక్కడ చెప్పారు? ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మాత్రమే ఈ విగ్రహాలన్నీ కూడా చేయడం అనేది జరిగిపోయింది, చిత్రీకరించడం జరిగిపోయింది అనమాట. లేకపోతే అది అసాధ్యం, అది తెలుసుకోవడం అనేది సాధ్యం అనమాట ఇక్కడ. కానీ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ నవిలిందే మళ్ళీ నవ్వులుతున్నారు అనమాట. ఇక్కడ తినివేసిన దానినే తిరిగి తీసుకొని నవ్వులుకుంటున్నారు ఇక్కడ చెప్పాలంటే. ఇక్కడ ఒక విధంగా మనం తిన్న తర్వాత ఎవరు కూడా దాని గురించి మనం ఆలోచించారు. ఇక్కడ లోపలికి పోయి అది అరిగిపోతుంది ఇక్కడ. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ తిన్నదాన్నే మళ్ళీ తీసుకొని తినిపోవడం. ఇక్కడ చూయింగ్ ద చూడ్ అంటారు ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఇక్కడ ఆధ్యాత్మిక వైవిధ్యాలు అనేవి ఇలా ఉండవు ఇక్కడ మనకి, వీళ్ళలాగా ఉండవు. ఇక్కడ ఆధ్యాత్మిక వైవిధ్యం అనేది ఆనందాంబుది వర్ధనం అంటే ఇక్కడ మనకి ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పి శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు చెప్పారు. ఏం చెప్పారు? ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం అంటే ఇక్కడ నిరంతరంగా వృద్ధి చెందుకుంటూ పోతుంది. ఇక్కడ ఆనందామృతి ప్రతి పదంలో కూడా ప్రతి ఒక్క అడుగులో కూడా మనం చేసేది అంటే ఇక్కడ పూర్ణామృత స్వాదనం ఏంటి? ఇక్కడ అమృతాన్ని స్వాదన మనం తీసుకున్నప్పుడు ఎంతైతే అనుభూతి కలుగుతుందో అంతలాగా ఉంటుందంట భక్తి యోగం అనేది ఇక్కడ. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్పారు? ఆనందాంబుది వర్ధనం ఇక్కడ నిరంతరంగా వృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోతుంది భక్తి యోగం అనేది. ఇక్కడ సముద్రము కంటే గొప్పది. ఇక్కడ ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, దానికి ఒక పరిధి ఉంటుంది. ఇక్కడ ఆ పరిధి దాటి ఎప్పుడు రాదనమాట. ఎప్పుడోసారి ఈ యొక్క టైఫూన్లో లేకపోతే సునామీలో వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కానీ మామూలుగా ఏంటి సముద్రం అనేది అది ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది, ఎప్పుడు పెరిగిపోదు. ఇక్కడ నదులు అంటే ఉప్పొంగి పొర్లిపోతాయి ఇక్కడ. కానీ సముద్రం ఎక్కడ కూడా ఉప్పొంగిందని చెప్పేసి మనం ఎక్కడ వినం. ఇక్కడ సముద్రానికి పరిమితులు ఉంటాయి. ఇక్కడ దాని పరిమితిలో మాత్రమే అది ఉంటుందన్నమాట. ఇక్కడ అదేవిధంగా
ఈ ఆనందం అనే సముద్రం అనేది మన నిరంతరం పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. అందుకని చెప్పారు ఇక్కడ ఆనందాముది వర్ధనం. ఇక్కడ ఈ ఆనంద సముద్రం ఏదైతే ఉంటుందో ఇది ఒక్కటే దగ్గర ఉండిపోదు, పరిమితులు ఉండవు అనమాట. ఇక్కడ దీన్ని మనం ఎంతగా మనం అనుభవిస్తామో, ఎంతగా మనం పాటిస్తామో అంతగా అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్ళిపోతుంది అనమాట. అది భక్తి యోగం యొక్క గొప్పతనం. మనం ఎంతగా ఆధ్యాత్మిక ఆనందంలో ప్రవేశిస్తామో అంతగా మనం ఆనందం పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. అది భక్తి యోగం యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. మిగతా యోగంలో ఏంటి, ఇక్కడ వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసేసి ఒక వైరాగ్యాన్ని తీసుకొని నాకు ఫ్యామిలీ వద్దు, లేకపోతే నాకు ఈ జీవితం వద్దు, లేకపోతే నాకు ఈ యొక్క ప్రపంచం వద్దు అని చెప్పేసి అన్నీ వదిలిపెట్టేసి హిమాలయాలకో లేకపోతే అడవులోకి వెళ్ళిపేసి ధ్యానం చేసుకుంటారు ఇక్కడ. కానీ భక్తులు ఏంటి, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ భగవంతునికి సేవ చేసుకుంటూ ఆనందాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పెరుగుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే భక్తిలో మనకి ఎప్పుడైతే రుచి కలుగుతుందో, ఎప్పుడైతే మనం ఈ ఆనందం పొందుతామో ఆ ఆనందం ఇంకా ఇంకా రావాలని చెప్పేసి మనం కోరుకుంటాం అనమాట ఇక్కడ. అది భక్తి యోగం యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకని హరే కృష్ణ ఉద్యమంలో ఏం చేస్తున్నారు, ఇక్కడ అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం కీర్తిస్తున్నారు. మనమే కాదు, ఎంతో మంది, లక్షలాది మంది ఈ మహామంత్రాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ మనకి. ఇప్పుడు ఇది భౌతికమైంది అనుకోండి, ఎవరు కీర్తిస్తారు చెప్పండి? ఇక్కడ భౌతిక నామాలని ఎవరు కూడా కీర్తించలేరు ఇక్కడ. ఇప్పుడు సినిమా పాటలు ఎన్నో వస్తాయి పోతాయి ఇక్కడ. ఈ రోజు సినిమా పాట నచ్చింది అనుకోండి వాడికి, ఇంకొక సినిమా వచ్చేస్తే పాత సినిమాని మర్చిపోతాడు ఇక్కడ. ఎందుకు? ఇప్పుడు నచ్చుతుంది ఆ సినిమాలోని పాట ఇప్పుడు నచ్చుతుంది ఇక్కడ, కానీ అదే పాట ఇంకో సినిమా రాగానే వాడు మర్చిపోతాడు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఇక్కడ అది భౌతికమైన పదాలు కాబట్టి దానిపైన రుచి రావట్లేదు వాళ్ళకి ఇక్కడ. కానీ మనము చేసిందే రోజు చేస్తున్నాం ఇక్కడ. అదే హరే కృష్ణ మహామంత్రాన్ని, అదే 16 పదాలున్న మాటల్ని పదే పదే రోజు మనం అదే జపం చేస్తున్నాము. కానీ దాని ద్వారా మనము ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం అనమాట ఇక్కడ. అందుకనే ఇది భౌతికమైనది కాదు ఇక్కడ, ఇది ఆధ్యాత్మికమైనది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనకి ఈ అలసటని కలిగించి మందగిస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఈ మహామంత్రం ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మికం కాకపోతే దీనిని కీర్తించేసి సంతృప్తి పొందలేకపోయే వాళ్ళం ఇక్కడ. కానీ ఇప్పుడు మహామంత్రాన్ని జపం చేసినప్పుడు మనము ఆ యొక్క అనుభూతి పొందుతున్నాము, లేకపోతే ఆనందాన్ని పొందుతున్నాము, ఆ సంతృప్తిని పొందుతున్నాము. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ లోకం అనేది ఈ భౌతిక లోకానికి చెందినది కాదు ఇక్కడ. ఈ యొక్క జపం అనేది ఇది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుపాద వారు ఇదే ప్రశ్నించేస్తారనమాట, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపం చేయాలి ఇక్కడ? నేను వేరే జపం చేస్తానని చెప్పేసి, లేకపోతే వేరే మాట చెప్తానని చెప్పేసి అంటే ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, ఓకే నువ్వు జాన్ 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 అని చెప్పేసి నువ్వు కీర్తిస్తూ ఉండిపో, ఎప్పుడైతే నీకు బోర్ కొడుతుందో అప్పుడు మహామంత్రాన్ని జపం చేయమని చెప్పారనమాట. ఇప్పుడు మన పేరు ఉందనుకోండి, మన పేరు మనం కీర్తించుకోవడానికే మనకే ఒక విధంగా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ. అరే ఏముంది నా పేరులో, కాసేపైనా కనిపిస్తుంది ఇక్కడ, బోర్ కొడుతుంది అనమాట మన పేరు ఇక్కడ. కానీ మహామంత్రం ఆ విధంగా కాదు ఇక్కడ మనకి. ఎంతగా అభివృద్ధి, ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఎంతగా సాధిస్తామో అంతగా హరే కృష్ణ మహామంత్ర కీర్తన నుంచి మనం ఆనందం పొందుతాము ఇక్కడ. అది భక్తి యోగం యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకనే భక్తి యోగం ఇంత ఉన్నతమైనది ఎందుకు అంటే ఇది మహామంత్రం ఉంది ఇక్కడ మనకి. ఈ యొక్క భగవంతుని గురించిన జ్ఞానం ఉంది ఇక్కడ, ఆధ్యాత్మిక లోకాల గురించిన జ్ఞానం ఉందన్నమాట ఇక్కడ. ఆ విశేషాలన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకనే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం ఇక్కడ మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ భక్తి యోగంలో మనకి ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఎన్నో యోగాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ భక్తి యోగం అనేది ఉన్నతమైనది. మనకి జ్ఞానయోగం అవసరం లేదు, ధ్యాన యోగం అవసరం లేదు, ఇంకే యోగమో అవసరం లేదు. ఇక్కడ వైవిధ్యాలు ఉన్నాయి ఇక్కడ, కానీ వైవిధ్యాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. వాళ్ళ వైవిధ్యాలు అంటే ఏంటి, ఇక్కడ వేరు వేరు రకాలుగా భౌతిక ఇంద్రియ తృప్తిని పొందడం అనేది వాళ్ళ వైవిధ్యం ఇక్కడ. కానీ మనకి వైవిధ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాయి. మనకి ఆ ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్న విషయాల గురించి ఆలోచించుకుంటూ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోతే మనము కూడా మన లక్ష్యం అనేది భగవంతుని పైననే ఉంటుంది ఇక్కడ. భగవంతుని పైన ఉండేసి అప్పుడు మనం భక్తి యోగంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ దేవావతి మాత చెప్పినట్టు ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ నా యొక్క భౌతిక అస్తిత్వాన్ని పూర్తిగా అంతమొందించాలంటే నేనేం చేయాలి, ఇక్కడ భగవంతుని పైన లక్ష్యము ఏ విధంగా ఉంచుకోవాలి, ఇక్కడ అలాంటి యోగాన్ని యథార్థంగా తెలుసుకోవడానికి ఏ ఏ మార్గాలు కలవు, నాకు అవన్నీ చెప్పమని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి దేవావతి కపిల భగవాన్ని అడిగిందనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడితోటి శ్లోకం ముగించలేదు, రేపు మనం చెప్పుకుందాం కానీ. బట్ ఈరోజు సత్సంగంలో మనం ముఖ్యంగా చెప్పుకుంది ఏంటి, ఇక్కడ మనకి
భక్తి యోగం అనేది చాలా ఆనందాముది వర్ధనం. ఈ ప్రతి క్షణం కూడా ఆనందంతో చేసుకుంటూ పోయేది. మనకు సముద్రం అనేది అది ఎప్పుడు కూడా పరిధి దాటి బయటికి రాదు. కానీ మనం ఎంతగా భక్తి చేసుకుంటామో మన ఆనందం అనేది అంతగా అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతగా ఆనందాన్ని మనం పొందవచ్చు అనమాట ఇక్కడ. అందుకనే దానికి కావాల్సింది ఏంటిది, మహామంత్రం అనేది చాలా గొప్పది ఇక్కడ మనకి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసినంత మాత్రానే మనం ఆనందాన్ని పొందగలుగుతాము. ఆ విధంగా ఆధ్యాత్మిక పురోగవృద్ధి కూడా మనము సాధిస్తామని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. Yes. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ ఎలా ఉందంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్ళొచ్చిరేమో అన్నట్టుగా అనిపించింది. అయ్యో, గోలోక బృందావనం, ఎందుకంటే చెప్పడం ఆ విధంగా ఉంది కాబట్టి, అంటే మమ్మల్ని కూడా తీసుకుపోతున్నారు థ్యాంక్ యూ. అని అనిపించింది అనమాట. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. Yes, అంటే మామూలుగా ఇంకో విషయం కూడా చెప్పండి. చెప్తున్నా ప్రభు, ఏంటంటే మనం అమృతము అని అన్నారు కదా, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మనం చూస్తామో ప్రతి అమృతం యొక్క బొట్టు కూడా ఫస్ట్ దానికి చివరి దానికి కూడా అదే టేస్ట్ ఉంటుంది. అదే భౌతిక లోకంలో ఇప్పుడు మీరు సినిమాల గురించి చెప్పాడు, వాడి సినిమాల పాట ఈ రోజు వచ్చింది, నెక్స్ట్ కొత్త పాట వస్తే ఇది మర్చిపోయి కొత్త దానికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. అది బాగుంది, బాగా నచ్చింది. అది ఎప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనం అందులో ఉండగలుగుతాం. అలా మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ రుచి అనేది తెలుస్తుంది మనకు. ఈ ఎగ్జాంపుల్, సినిమా ఎగ్జాంపుల్ మనం కూడా అనుభూతి చెందాం ఒకప్పుడు. ఎస్ ప్రభు, సినిమాలు తగ్గించాము, తర్వాత ఇంకా టీవీ చూడడం తగ్గించాము. ఇవన్నీ అంటే దీంట్లోకి వస్తేనే అదొక రకమైనటువంటి ఏదో సంథింగ్ రుచి ఉంది, నిజంగా భగవానుడు ఉన్నాడు, భగవానుడు మనకి ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేయగలుగుతున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. ఆ రుచి కలిగించాలన్నా కూడా టైం రావాలట్టుంది ప్రభు. అందరికి కలగాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చి శ్రవణం చేస్తే వస్తుంది వాళ్ళకి, వింటే వస్తుంది. ఇప్పుడు చాలా మంది ప్రవచనాలు చెప్తారు, చెప్పా కదా, ఎంతో మంది ప్రవచనాలు చెప్తున్నారు, భాగవత సప్తాహాలు ఇవన్నీ చెప్తున్నారు. కానీ కోటాను కోట్ల మంది, లక్షల మంది అటెండ్ అవుతారు వాటికి. కానీ ఎంతమంది మారుతున్నారు ఇక్కడ వాళ్ళ గురించి? ఎందుకంటే చెప్పే గురువు పరిపూర్ణమైన వాడు కాదు, వినే వాళ్ళ కూడా పరిపూర్ణమైన వాడు కావాలంటే వాళ్ళు మార్పు లేదు వాళ్ళకి. అది ప్రామాణికమైనది కాదనమాట. అందుకనే వాళ్ళలో మార్పు అనేది రావట్లేదు వాళ్ళు. ఒక మూవీని 2-3 సార్లు చూసాక బోర్ కొట్టేస్తుంది ప్రభు. ఇప్పుడు 4 సార్లు వింటున్నా భగవద్గీత ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఎవ్రీ టైం. ఇందులో ఉండే మహత్యం అదేలాగుంది అనిపిస్తుంది. ఇదే వైవిధ్యం అంటే, ఇది ఆధ్యాత్మిక వైవిధ్యం. ఇది ఇక బోర్ కొట్టదు మనకి ఇక్కడ. ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆనందం ఎక్కువైపోతుంటుంది మనకి. భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుని లోకం ఎలా ఉంటుంది అనేది మీరు కళ్ళ కంటే బాగా చెప్పారు. బృందావనం తీసుకెళ్లారు మొత్తానికి. థ్యాంక్ యూ మొత్తం మీ వల్ల నేను కూడా వచ్చాను. ఎస్, ఎంత ప్రభుపాద వారి యొక్క దయ మనకి అవకాశం కలిగింది. మనకి ఇచ్చినా తీసుకోలేము, రుణం తీర్చుకోలేము ప్రభు. బ్రహ్మసమితిలో ఏ శ్లోకం ప్రభు ఇది? చింతామణి 22 నా ప్రభుజీ? 21 ఎగ్జాక్ట్ శ్లోకం నెంబర్ 18 అనుకుంటాం. నిన్ననే చెప్పింది స్వామి, ఇలా నేర్చుకోండి 3 శ్లోకాలు. 29, 30 ప్రభుజీ. బ్రహ్మ సంహితలోని 29వ శ్లోకమేమో లోకం గురించి చెప్పింది, ఆధ్యాత్మిక లోకం గురించి. 30వ శ్లోకమేమో భగవంతుని యొక్క, ఆయన యొక్క దేహం గురించి చెప్పింది అనమాట. వేణుం కొనంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమతి సాంబత సుందరాంగం. ఇప్పుడు ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వేణుం కొనంతం ఉంది కదా ఇప్పుడు మనకి, ఈ శ్లోకం నేర్చుకుందాం అనుకోండి,
మనము మందిరానికి వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళినప్పుడు భగవంతుని ముందు నిలబడ్డాము అనుకోండి, ఈ శ్లోకం చెప్పొచ్చు మనకి ఇక్కడ మనకి, ఓకేనా? సో Yes. అదనమాట ఇక్కడ ఈ శ్లోకాల్లో క్లియర్గా ఆయన గురించి వివరిస్తున్నాము, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించి మళ్ళీ చెప్తాము అన్నమాట అక్కడ. Yeah. కంటిన్యూగా మళ్ళీ మూడు చదివాం శ్లోకాలు ప్రభు. నేర్చుకుంటూ పోతున్నాం. వీళ్ళయ్య Yes. నేను చెప్పింది బుక్ ఉంది నా దగ్గర, బ్రహ్మ సంగతుడు. నేను Right. చెప్తాను మమ్మీ చూసుకో కరెక్టా కాదా అని. Yes. నేనే చెప్పింది. మాత చదివిచ్చింది మధ్య 2 రోజులు 3 రోజులు రీడింగ్, రోజు ఒక్కొక్కరికి 4 శ్లోకాలు ఒక్కొక్కరు చదవాలి. బాగుంది మీరు చదువుతుంటే అదే గుర్తు. Okay. ఇది రోజు మార్నింగ్ టైంలో భగవంతుడి ముందు చదువుతారంట ప్రభు. ఎప్పుడైతే మంగళారతి అయిపోతుందో, మంగళారతి అయిపోయి భగవంతుని శృంగారిస్తున్నప్పుడు, ఆయన్ని అలంకరిస్తున్నప్పుడు ఈ బ్రహ్మ సంహితని భగవంతుని ముందు చెప్తాను. అదే చెప్తున్నారు, నేర్చుకోండి మీరు భగవంతుడి దగ్గర, మీ మందిరంలో కూడా ఇంట్లో ఒక్కొక్క శ్లోకం చదవచ్చు అని చెప్పారు. రైట్, ఎగ్జాక్ట్. ఇంకా ఇంకేమన్నా? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. సరేనా, ఇక్కడ ముగిద్దాం ఈరోజు. మళ్ళీ మనం రేపు కలుసుకుందామండి, ఓకేనా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాల పరమ. హరే కృష్ణ.